హైడ్రా కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జవహర్ నగర్ జరిగిన సమావేశంలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి కళ్ళు కనపడడం లేదా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బంజారా హిల్స్ లో 100 కోట్ల భూములను కాంగ్రెస్ నేతలు కబ్జా చేసి ఆక్రమించారని ఆరోపించారు. వాటిని రిజిస్టర్ చేయడానికి జీవో నెంబర్ 58, 59 తీసుకొచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కుండడం లేదు. మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దెల లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పళ్ళు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలీ పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చింది. మమ్మల్ని పట్టించుకుని నాదు లేదు బిడ్డ. 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నాకు. నేనన్నా చూసి మా విక్రమరెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమరెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీద వచ్చినాం. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా హాస్పిటల్ చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కొనుగోలు కబద్దాలని చెప్పి తిరిగినా. నేనే తిరిగినా, ఈ 600 తిరిగిన బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా. నేను 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలా మంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడా, ఏదో కాలువల మీద ఇల్లు కొలగొడతాడా అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువ మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కొలగొట్లే. హైడ్రా ల్యాండ్ మాఫియా వల్లే హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలీల జీవితాల్లో మట్టి కొట్టింది.